ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా సిపిఎం పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తాండూరి జానవేశ్వరి గారు వచ్చారు. వారు మాట్లాడారు. అందరికీ నమస్కారాలు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేరళ ఎన్నికల ప్రచారానికి వెళ్ళి అక్కడ కనీస రాజకీయ అవగాహన లేనటువంటి తీరులో మాట్లాడడం జరిగింది. యూడిఎఫ్ తరఫున ఎన్నికల ప్రచారానికి వెళ్ళినప్పుడు యూడిఎఫ్ ఏం చేస్తుందో చెప్పి ప్రజలకు ఓట్లు వేసుకొని వాళ్ళ అధికారంలోకి రావడానికి ప్రయత్నం చేయడంలో తప్పేమీ లేదు. కానీ అక్కడ కనీస రాజకీయ అవగాహన లేనటువంటి పద్ధతుల్లో మోడీని అక్కడ కేరళలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి విజయన్ను వాళ్ళిద్దరూ ఒకటే అని, వాళ్ళిద్దరూ బ్రదర్స్ అని, అక్కడ ఎల్డిఎఫ్కి ఓట్లు వేస్తే ఢిల్లీలో ఉన్న బీజేపీకి ఓట్లు వేసినట్టుగా మోడీకి ఓట్లు వేసినట్టుగా అనేటటువంటి పద్ధతుల్లో మాట్లాడడం జరిగింది. వాస్తవానికి ప్రధానమంత్రి మోడీ తెలంగాణకు వచ్చినప్పుడు ఆయనను సంబోధించేటటువంటి క్రమంలో దేశ ప్రధానిగా సంబోధించకుండా పెద్దన్న అని సంబోధించినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి. అంటే మోడీ పెద్దన్న అయితే తాను తమ్ముడు అన్నట్టుగా మేము వాళ్ళిద్దరూ బ్రదర్స్ అని ఆయన్నే చెప్పుకున్నాడు. కానీ అక్కడికి వెళ్ళి విజయను మోడీ బ్రదర్స్ అని చెప్పి అవాస్తవాలు వక్రీకరించి మాట్లాడుతున్నాడు. అట్లాగే ఎల్డిఎఫ్కు ఓట్లు వేస్తే బీజేపీకి ఓట్లు వేసినట్టుగా మాట్లాడుతున్నాడు. వాస్తవానికి బీజేపీతో సానుకూలంగా ఉంటున్నది ఎవరు? కేరళలో మొన్న జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో సిపిఎం అభ్యర్థులను ఓడించడానికి బీజేపీతో యూడిఎఫ్ వివరించి కాంగ్రెస్ పార్టీ సానుకూలంగా వివరించి అక్కడ కొన్ని ఆ రకంగా ఓడించడానికి ప్రయత్నం చేశారు. త్రిపురలో కాంగ్రెస్ పార్టీ మొత్తమే రాత్రికి రాత్రి జెండా ఫిరాయించి బీజేపీలో చేరి అక్కడ సిపిఎంను ఓడించేటటువంటి రాజకీయాలు చేశారు. ఇక్కడికి ప్రధానమంత్రి వస్తే నువ్వు పెద్దన్నవు అని అంటాడు. అట్లాగే నేను అదే స్కూల్ నుంచి వచ్చినా అని చెప్పి మాట్లాడుకున్నటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి. ఈ రూపంలో వక్రీకరించి మాట్లాడేటటువంటి పద్ధతిని చేశాడు. దీన్ని సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీగా తీవ్రంగా ఖండిస్తున్నాం, వ్యతిరేకిస్తున్నాం. ఈ రకమైనటువంటి పద్ధతుల్లో ఇక్కడ కమ్యూనిస్టులంతా కూడా చాలా గొప్ప వాళ్ళని, పేదవాళ్ళ కోసం పనిచేస్తున్నారని చెప్పి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మేము వాళ్ళకి సానుకూలంగా వివరిస్తాం, వాళ్ళ సమస్యలు పరిష్కరించేటట్టుగా చూస్తామని చెప్పి ఇక్కడ సిపిఎం మీటింగ్లలో మాట్లాడతాడు. అక్కడ పోయిన తర్వాత బీజేపీ వీళ్ళు ఒకటి అని చెప్పి ఆయన మాట్లాడతాడు. రాహుల్ గాంధీ మాట్లాడుతున్నాడు. బీజేపీ మతోన్మాదానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పోరాడే దాంట్లో సిపిఎం పార్టీ, లెఫ్ట్ పార్టీలు ముందున్నాయి. మన జరిగినటువంటి ఇండియా బ్లాక్నంతా కూడా అన్ని పార్టీలనంతా కూడా కాంగ్రెస్ పార్టీ పట్ల భిన్నమైన వైఖరి ఉండి దాని పట్ల నమ్మకం లేనటువంటి ఇతర లౌకిక పార్టీలను కూడా అంత కలిపి ఇండియా బ్లాక్లో భాగంగా తీసుకొచ్చి బీజేపీని ఓడించేటటువంటి ప్రయత్నాన్ని లెఫ్ట్ పార్టీలు ప్రధానంగా చేశాయి. ఆ సందర్భంగా మాత్రం లెఫ్ట్ పార్టీలు సరిగా బీజేపీని, ఆర్ఎస్ఎస్ని వ్యతిరేకంగా నిలబడే పార్టీలు అని చెప్పి మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు ఆరోపణలో రాజకీయ అధికారం కోసం ఈ రకమైనటువంటి పద్ధతుల్లో మాట్లాడుతున్నారు. అట్లాగే ఈ రకమైనటువంటి పద్ధతుల్లో మాట్లాడితే అక్కడ ఉండేటటువంటి ప్రజలు అర్థం చేసుకోలేము. అక్కడ ఉండే విజయను ఆర్ఎస్ఎస్కి వ్యతిరేకంగా పోరాడిన చరిత్ర, అట్లాగే దోపిడీ వర్గాలకు వ్యతిరేకంగా నిలబడి పోరాడుతున్నటువంటి దాంట్లో ముందున్నటువంటి రాష్ట్రం అది. అక్కడ బీజేపీకి వ్యతిరేకంగా ప్రజల్ని కూడగట్టి లౌకిక భావాల్ని, మతోన్మాదానికి వ్యతిరేకంగా నిలబెడుతున్న దాంట్లో ముందున్న పార్టీ పట్ల, నాయకుడి పట్ల ఇలాంటి వ్యాఖ్యానాలు అక్కడ ఎవరు నమ్మే శక్యంగా ఉండదు. ఆయనే అబాస్పాలు అయ్యేటటువంటి పరిస్థితి కనబడుతుంది. అట్లాగే తెలంగాణ దేశంలోనే ఫస్ట్ సోనియా గాంధీ దత్తత తీసుకున్నందువల్ల తెలంగాణ ఇప్పుడు దేశంలోనే ఫస్ట్ ఉంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఇక్కడ కూడా మళ్ళీ యూడిఎఫ్ అధికారం వస్తే ఆ రకంగా అభివృద్ధి చేస్తామని చెప్పి మాట్లాడారు. తెలంగాణకు కేరళకు పోలిక ఏంటి అసలు? తెలంగాణలో ఇప్పుడు ఆ కేరళలో 100% అక్షరాస్యత ఉండే దాంట్లో ఎల్డిఎఫ్ పాత్ర ముఖ్యమైంది. ఇక్కడ మరి ఆ రకంగా సాధించలేదు. ఇన్ని సంవత్సరాలు కాంగ్రెస్ అధికారంలో ఉంది, అంతకుముందు వేరే పార్టీల అధికారంలో ఉన్నాయి.
అట్లాగే అక్కడ గ్రామ పంచాయతీలకు అంతా కూడా 50% నిధులు గ్రామ పంచాయతీలకు కేటాయించి గ్రామాల అభివృద్ధి కోసం స్వతంత్రంగా పనిచేస్తారు. మరి ఇక్కడ కేటాయింపులు చేయడం లేదు. అక్కడ విద్యారంగానికి 24% తన రాష్ట్ర బడ్జెట్లో కేటాయిస్తుంది. పూర్తి విద్యారంగం ప్రభుత్వ రంగంలో ఉంది. ఇక్కడ 8% కూడా కేటాయించి అందులో కూడా సరిగా ఖర్చు పెట్టడం లేదు. వైద్యం అంతా కూడా అక్కడ ప్రభుత్వ రంగంలో ఉంది. ఇక్కడ వైద్యం అంతా కూడా వ్యాపారంగా ఉంది, ప్రైవేట్ రంగంలో ఉంది. ఇంకా పెద్ద ఎత్తున కార్పొరేట్ హాస్పిటల్స్ దోపిడీ చేసుకోవడానికి అవకాశం ఇస్తూ పేదల ప్రాణాలు పిట్టలు రాలినట్టుగా రాలిపోతున్నా పట్టించుకోవడం లేదు ఇక్కడ ఉన్న ప్రభుత్వం. అలాగే అక్కడ ఉండేటటువంటి లౌకిక భావాల కోసం నిలబడుతున్న దాంట్లో ముందు ఉంది, సామాజిక న్యాయం విషయంలో ముందు ఉంది, శాస్త్రీయ భావాలను ముందుకు తీసుకెళ్తున్నటువంటి స్థానంలో ఉంది. అది అక్కడ ఉండేటటువంటి రాష్ట్రంలో దేశంలోనే కడుపేదలు లేరు అని ప్రకటించినటువంటి ఒకే ఒక రాష్ట్రం ఎల్డిఎఫ్ అధికారంలో ఉన్నటువంటి కేరళ రాష్ట్రం. దేశంలో ఏ రాష్ట్రమైనా ప్రకటించిందా ఇప్పటివరకు? కాంగ్రెస్ అధికారంలో ఉన్న, బీజేపీ అధికారంలో ఉన్న, ఇంకే పార్టీల అధికారంలో ఉన్న ఒక్క రాష్ట్రమైనా ఆ పేదరికాన్ని నిర్మూలించాం, అక్కడ కనీసం తిండి దొరకనటువంటి వాళ్ళు లేరు, ఇల్లు లేని వాళ్ళు లేరు, పని దొరకని వాళ్ళు లేరు అనేటటువంటి ప్రకటించినటువంటి రాష్ట్రం ఒకటన్నా ఉందా? కేరళ ప్రకటించింది. అలాంటి వాళ్ళందరినీ కూడా ఎంపిక చేసి వాళ్ళ అభివృద్ధి కోసం నిధులు కేటాయించి వాళ్ళను పరిష్కారం చేసి ప్రకటన చేసింది. మహిళల హక్కుల కోసం నిలబడుతున్నటువంటి రాష్ట్రం అది. అలాంటి రాష్ట్రానికి తెలంగాణకు పోలికేంటి? ఇక్కడ మీరు చెప్పింది ఏంది? తెలంగాణలో మేము అధికారంలోకి వస్తే 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరంకి అన్నారు. 2 సంవత్సరాలైనా భర్తీ చేయడం లేదు. కౌలు రైతులకు 15,000 ఇస్తామన్నారు, భర్తీ చేయడం లేదు, ఇవ్వడం లేదు. వ్యవసాయ కూలీలకు 12,000 ఇస్తామన్నారు, ఇవ్వడం లేదు. మహిళలకు 2,500 ఇస్తామన్నారు, ఇచ్చారా? బడ్జెట్లో నిధులు కేటాయించారా? అట్లాగే ఇందిరమ్మ ఇండ్లంతా కూడా నిర్మాణం చేస్తున్నారు. 30 లక్షలకు పైగా కుటుంబాలు ఇండ్లు లేనటువంటి పేదలు ఉన్నారు. వాళ్ళకి ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామన్నారు, ఇవ్వడం లేదు. వేసుకున్న గుడిసెలు కూల్చేస్తున్నారు. ఖమ్మం జిల్లాలో గుడిసెలు కూల్చేసినటువంటి విషయాన్ని కేరళ ముఖ్యమంత్రి విజయన్ ఖండించాడు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రకమైనటువంటి వ్యాఖ్యానాలు ముఖ్యమంత్రి చేస్తున్నాడు. అక్కడ పేదలు భూదాన భూమిలో గుడిసెలు వేసుకొని నివాసం ఉంటే దాని అంతా కూడా బుల్డోజర్లతో కూల్చేసినటువంటి ప్రభుత్వం మీది దేశంలో నెంబర్ 1 ఎట్ అవుతుంది. అట్లాగే తెలంగాణ వ్యాప్తంగా ముఖ్యంగా హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ భూములకు సంబంధించినటువంటివన్నీ కూడా అసైన్డ్ భూములన్నింటినీ కూడా లాక్కుంటున్నారు. మీరు లాక్కొని అమ్ముకుంటున్నారు, వేలం వేసి అమ్ముతున్నారు. ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి భూములు లేకుండా చేస్తున్నటువంటి ప్రభుత్వం ఇది. అక్కడ భూములు పంపిణీ చేసినటువంటి ప్రభుత్వం అది. ఎస్సీ ఎస్టీలకు 12 లక్షల చొప్పున ఇస్తాము. కేసీఆర్ అయితే 10 లక్షలు అన్నాడు, నేను 12 లక్షలు అని చెప్పి ఎన్నికల్లో హామీ ఇచ్చారు. ఎందుకు ఇవ్వడం లేదు? బీసీలకు 25,000 కోట్లు కేటాయిస్తామని 12,000 కోట్లు కూడా కేటాయించలేదు. అవి కూడా ఖర్చు పెట్టడం లేదు. ఎందుకు కేటాయించడం లేదు? దళితులకు పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం 4,000 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ తగ్గించారు. ఈ రకంగా మొత్తం రాష్ట్ర సంపదనంతా కూడా కొల్లగొడుతూ భూములనంతా కూడా కబ్జాలు చేస్తూ రియల్ ఎస్టేట్లు చేసుకుంటూ కోట్లు గడించుకుంటున్నటువంటి మీకు కేరళ రాష్ట్రానికి పోలిక ఎక్కడిది? అందుకని ఈ రకమైనటువంటి పద్ధతులతో ముందుకు పోతామని అనుకుంటే ఆ రకంగా సాధ్యం కాదు. ఇచ్చిన హామీలు కానీ ఈ సమస్యలు పరిష్కరించడం కోసం ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోకపోతే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు నిర్వహిస్తాం. ఇప్పటికే అనేక అంశాల మీద పోరాడుతున్నాం. ఆ పోరాడే వాళ్ళకు మద్దతు ఇస్తున్నాం. అంగన్వాడీ టీచర్లు వాళ్ళకు ఇచ్చిన హామీలు అమలు చేయమంటే అరెస్ట్ చేస్తున్నారు. అట్లాగే ఇండ్లు ఇవ్వాలని చెప్పి ర్యాలీలు చేస్తే సిపిఎం నాయకుల్ని కార్యకర్తలను అరెస్ట్ చేస్తున్నారు. ఏ మంత్రి ఏ జిల్లా పర్యటన చేసినా ఆ జిల్లాలో ఉండే సిపిఎం నాయకులను ముందు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టి నిర్బంధానికి పాల్పడుతున్నారు. ఇలాంటి వైఖరి అంతా కూడా మానుకొని ఇలాంటి నిర్బంధంతోనా మాయమాటలతోనా లేదా అపరిచితుడిలాగా మాట్లాడి మతి భ్రమించినటువంటి పద్ధతుల్లో మాట్లాడితే ప్రజలే తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరిస్తున్నాం. ప్రభుత్వం ఇచ్చినటువంటి కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలన్నింటినీ అమలు జరగకపోతే పెద్ద ఎత్తున ప్రజా పోరాటాలు ఉధృతంగా ముందుకు తీసుకెళ్తామని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాను. రెండవది, యుద్ధం వల్ల తీవ్రమైనటువంటి ఆర్థిక సంక్షోభం ఏర్పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం ఆయిల్ ధరలే కాదు, నిత్యావసర సరుకుల ధరలు కూడా పెరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు మొత్తం పెట్రోల్ బంకులంతా కూడా
మూతబడుతున్నటువంటి వాటి ముందంతా కూడా కిలోమీటర్ల పొడవున క్యూ ఉంటున్నారు. బండ్లు కానీ ఆటోలు కానీ వీళ్ళంతా కూడా. గ్యాస్ ధర, సిలిండర్ ధరలు పెంచారు, ఇప్పుడు ఇంకా పెంచుతూ ఉన్నారు. అట్లాగే హోటళ్ళు మూతబడుతున్నాయి గ్యాస్ దొరకక, హాస్టల్స్ మూతబడుతున్నాయి. ఏమీ లేదు, అంత బాగానే ఉంది అని చెప్పి అక్కడ కేంద్రం అంటుంది, ఇక్కడ రాష్ట్రం కూడా అంటుంది. కానీ ప్రజలకు మాత్రం తీవ్రమైన ఇబ్బందులు పడుతుంది. ఇడ్లీ తింటే కూడా 10 రూపాయల రేటు ఇప్పుడు ఎక్కువ పడుతుంది. ఆ రకంగా నిత్యావసర సరుకుల మీద ధరలంతా కూడా పెరిగినాయి. ఇంకొక వారం 10 రోజులు అయితే తీవ్రమైనటువంటి సమస్య, కరోనా కంటే కూడా తీవ్రమైన సమస్య ముఖ్యంగా పేదలు ఎదుర్కొనేటటువంటి పరిస్థితి వస్తుంది. పని దొరకక వాటికి సంబంధించిన కట్టెల పొయ్యిలతోనూ వంటలు వండుకోవాల్సినటువంటి దుస్థితి ఏర్పడుతుంది. వీటిని అరికట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రకంగా యుద్ధాన్ని వెంటనే విరమించాలని చెప్పి సిపిఎం పార్టీకి మేము కోరుతున్నాం. అట్లాగే మన రాష్ట్రం, మన దేశ ప్రధాని యుద్ధాన్ని వ్యతిరేకించడం లేదు. అమెరికా సామ్రాజ్యవాదం ముందు మోకరిల్లుతున్నాడు. బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడిన చరిత్ర కలిగినటువంటి భారతదేశం సామ్రాజ్యవాదం ముందు, ట్రంప్ ముందు మోకరిల్లడం అంటే దేశ ప్రజల్ని అవమానించినట్టుగా లెక్క. ఇప్పటికైనా సరే యుద్ధాన్ని వ్యతిరేకించాలి మోడీ కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి అని మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే ఇటీవలనే సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. దళితులు క్రిస్టియన్ మతంలో కానీ ఇస్లాం మతంలో కానీ చేరితే ఎస్సీ సర్టిఫికెట్ గుర్తింపు వర్తించదు అని చెప్పింది. ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమైనటువంటి తీర్పు, ఆర్ఎస్ఎస్ భావజాలాలకు అనుకూలంగా వచ్చినటువంటి తీర్పుగా భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే రాజ్యాంగం ఆర్టికల్ 25 మత స్వేచ్ఛనిచ్చింది. ఎవరికి నచ్చినటువంటి మతాన్ని వాళ్ళు పూజించుకోవచ్చు. దానికి విరుద్ధమైనటువంటిది ఈ తీర్పు. అట్లాగే 14-15 అన్ని రకాల వివక్షల్ని, ఆర్టికల్ 14-15 అన్ని రకాల వివక్షల్ని అది నిషేధించింది. ఆ రకమైనటువంటి వివక్ష కొనసాగుతున్నటువంటి దాన్ని అమలు చేయడానికి అనుకూలంగా ఉండే పద్ధతిలో ఈ కోర్టు తీర్పు అనేది ఉంది. దీన్ని పునఃసమీక్షించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ దేశంలో మతం మారొచ్చు కానీ కులం మారడానికి అవకాశం లేదు. ఒక మాలానో మాదిగనో నేను బ్రాహ్మణ కులంలోకి మారుతానని చెప్పి అంటే మారడానికి అవకాశం లేదు. మతం కావలిస్తే ఇస్లాం పోవచ్చు, క్రిస్టియన్ పోవచ్చు, బౌద్ధం పోవచ్చు, హిందూ మతం పోవచ్చు. మతం ఆధారంగా కాదు, కులం ఆధారంగా ఈ వివక్ష, అణచివేత, దాడులు ఇవన్నీ కూడా కొనసాగుతున్నాయి. కాబట్టి ఈ తీర్పును పునఃసమీక్షించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి సందర్భంలో ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు కేంద్రం నుంచి సరిగా రావడం లేదంటున్నాడు, వాటితో సరిగా కొట్లాడడం లేదు. అట్లాగే రాష్ట్రానికి సంబంధించినటువంటి నిధుల కేటాయింపులు మాత్రం సరైనటువంటి పద్ధతిలో అమలు జరగలేదు. విద్యారంగానికి 15% కేటాయిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పారు, కానీ ఇప్పుడు 8.2% కేటాయించారు. ఆ రకంగా విద్యారంగం అంతా కూడా ఇప్పుడు పూర్తిగా ఇప్పటికే లక్షల రూపాయలు పెట్టి ప్రజల్ని ఇబ్బందులు పడుతున్నారు పిల్లల చదువుల కోసం. విద్యారంగం అంతా ఉచితంగా ఉండాలి, ప్రభుత్వ రంగంలో ఉండాలి, ప్రైవేట్ రంగాన్ని అరికట్టాలి, కార్పొరేట్ విద్యను అరికట్టాలి. అటువంటి చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే వైద్య రంగం కూడా కార్పొరేట్ హాస్పిటల్స్ దోపిడీ పెరుగుతుంది. ఇష్టానుసారంగా చిన్న చిన్న వాటికి కూడా లక్షల రూపాయల బిల్లులు వేస్తున్నారు. మందులు విపరీతంగా ధరలు అవుతున్నాయి. ప్రాణాలు అరిచేతులు పెట్టుకొని ఆస్తులు అమ్ముకొని వైద్యం చేయించుకోవాల్సిన పరిస్థితి. వైద్య రంగానికి నిధులు కేటాయింపులు లేవు, పెంచాలని మేము డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్రంలో ఇళ్ల స్థలాలు లేవు అని చెప్పి పోరాడుతున్నటువంటి కేంద్రాలు ఉన్నాయి. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో దాదాపు రాష్ట్రంలో 60 కేంద్రాల్లో ఇళ్ల స్థలాలు గుడిసెలు వేసుకొని ప్రభుత్వ స్థలాల్లో ఉన్నారు. వాటందరికీ కూడా పట్టాలు ఇవ్వాలి. అట్లాగే ఇండ్ల నిర్మాణాని కోసం నిధులు కేటాయించాలి. ఇండ్లు నిర్మాణం చేస్తామన్నటువంటి హామీ అమలు జరగడం లేదు. వాటి కోసం అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ సమస్యల మీద మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లో వీటన్నిటిలో కూడా ప్రచార కార్యక్రమం, ఆందోళన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఒకవేళ వీటిని పరిష్కరించకపోతే రాష్ట్ర ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పేటట్టుగా ప్రజా ఉద్యమాలు, పోరాటాలు జరుగుతాయి. ప్రభుత్వాన్ని ఈ రకంగా నిర్లక్ష్యం చేసి అణిచివేసి పోలీసులు అరెస్టుల ద్వారా ఉద్యమాలను అణిచివేస్తామనుకుంటే గత ప్రభుత్వాలకు పట్టినటువంటి గతే ఈ ప్రభుత్వానికి కూడా పడుతుందని చెప్పి హెచ్చరిస్తున్నాను.